అంతలోనే మాయమైతివా తండ్రి. నీవని ఎరుంగనైతిని. ఇదిగో నీవు తెలిపిన విధముగాని ముళ్ళు లేని చెట్టాకుల్లో 3 పిడుకలు కోసుకుని ఇప్పుడే నా జోలి ఎందు వేసుకునేదురుగాక. ఎక్కడి తీసుకున్న ప్రేమైన సువాసన? ఇందెందైనా పూలపుదలు ఉన్నవా ఏమిటి? ఆహా, ఈ సుగంధపరమైన సువాసన నా జోలి నుండినే వచ్చుచున్నది కదా. తండ్రి విరాట స్వరూప, ఇప్పుడే నీ వద్దకు వచ్చుచున్నాను తండ్రి, వచ్చుచున్నాను. మధురు నీ నామ మహిమా, మధురు నీ నామ మహిమా, నా మనసెంతో ఆనందమాయె, మాధవ నీ నామ మహిమా. పాప సంహార పరమ దయాళ, పరమాత్మ నిన్ను పూజించెదను. దాసుని బ్రోవగా వెలసితివయ్యా, దుష్టుల శిక్షించి దైవము నీవే. దర్శనమీయగా రావా దేవా, దర్శనమీయగా రావా దేవా. మధురు నీ నామ మహిమా, నా మనసెంతో ఆనందమాయె, మాధవ నీ నామ మహిమా. తనివి తీరగా జన్మ ధరించెదా, పరమాత్మ నిన్ను పూజించెదను. దాసుని బ్రోవగా వెలసితివయ్యా, దుష్టుల శిక్షించి దైవము నీవే. వైకుంఠవాస ఈశ, నా మనసెంతో ఆనందమాయె, మధురు నీ నామ మహిమా, నా మనసెంతో ఆనందమాయె, మాధవ నీ నామ మహిమా. ఎవరో బ్రాహ్మణోత్తములు కాబోలు నా దేవదేవుని నామ సంకీర్తన చేయుచు ఇటులని వచ్చుచున్నారు కదా. నా గురుదేవుడు వచ్చి ఏమైనా ఎరుంగుదేమో, ఇప్పుడే అడిగి తెరదిద్దు చూడగా. వేద బ్రహ్మము భజన చేయండి, జనులార మీరు జగద్గురుని పూజ చేయండి. వేద బ్రహ్మము భజన చేయండి, జనులార మీరు జగద్గురుని పూజ చేయండి. కలియయంబన దుష్ట జనులు రూపమాపి జన్మమెత్తి, కలియయంబన దుష్ట జనులు రూపమాపి జన్మమెత్తి, కరుణతో కాపాడే భక్తులు కారణంపై వెలిగెసత్తు. కరుణతో కాపాడే భక్తులు కారణంపై వెలిగెసత్తు. వీర బ్రహ్మము భజన చేయండి, జనులార మీరు జగద్గురుని పూజ చేయండి. ఎందు చూచిన అంగమందు లింగమందు రూపమాపి, ఎందు చూచిన తండ్రులేక లింగమందున రూపమాపి, కరుణతో కాపాడే భక్తులు కారణంపై వెలిగెసత్తు. వేద బ్రహ్మము భజన చేయండి, జనులార మీరు జగద్గురుని పూజ చేయండి. హరి ఓం, హరి ఓం. స్వామి నమో నమః, స్వామి నమో నమః. మనోవాంఛ పరిశుద్ధులస్తున్నాయన. స్వామి మీరు ఎవరు?
ఎచ్చోటు నుండి అర్థించుచున్నారు స్వామి. బాలక నేను ఒక శ్రీవష్టును వ్యాఖ్యన కొరకై మల్లేపల్లి గ్రామాలతో సంచారం చేయుచుండగా రాత్రి సోమరెడ్డి గారి పొల్ల నిద్రించి ఉదయమే లేచి కందిమల్లయ్యపల్లికి పోగా కందిమల్లయ్యపల్లికి పోగా అక్కడ ఏమి జరిగినది స్వామి? అక్కడ శ్రీమద్ విరాట్ పోతులోని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి ఎందుకు ఇదేమి బాలకుడు సామల వారు సమాధులకు వచ్చున్నారో తెలపని ఇలా క్రింద పడిపోయినే బాలకాళ్ళెమ్మ నాయన స్వామి గురుదేవా, స్వామి మీరు పలికిన పలుకులు కర్ణ కఠోరమై నా గుండెలు ప్రతులు గావించను. స్వామి నిత్యముగా నా దేవదేవులు జీవ సమాధితో కూర్చుంటిరా, లేక మీరు నాతో ప్రయాసం ఆడుచుంటిరా స్వామి? అయ్యయ్యో నాయన, ఇంతటి రుద్ర వయసులో నీతో పరిహాసం ఆడిన నాకేమైనా లాభము కలిగిన బాబు? నా గాయత్రి సాక్షిగా సామల వారు జీవ సమాధి ఎందుకు కూర్చున్నాడు నాయన? హట్టి వైపు కనులారా చూడవలసింది గాని వర్ణించి చెప్పుడుకో అలివి కాదు నాయన. అట్టి సమయంలో వారి కుమారులు ఇచ్చిన నూతన వస్త్రాలు కూడా ఇవే నాయన. వస్తాను నాయన, వస్తాను. నాకు ఇప్పటికే చాలా పొద్దుపోయినది. అయ్యో తండ్రి, నీవు ఇంత కఠిన చిత్తడమని నేను కలవలోనైనా తలంచలేదే. నా అన్నగారు నన్నెంత బాధ పెట్టినను వారిలో దార్చి మీ కన్న కొడుకుల కన్నా మిండిగా ప్రేమించిన మీ కరుణరస ప్రభావం ఎందు దాగిన ప్రభు ఎందు దాగిన